పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చింది, జనసేనకి టీడీపీకి గ్యాప్ వచ్చింది. అలాగే వీళ్ళిద్దరికి పెద్ద పొసగడం లేదు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా నమస్కారం పెట్టలేదు. మోడీ గారు లోకేష్ గారిని పిలిచారు. ఇలాంటి కార్టూన్లు పెద్ద పెద్ద పతాక శీర్షికల్లో పెట్టి ఏదో ఒక రకంగా చిన్న విభజన తీసుకొచ్చి ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి, కొన్ని సభలు జరగబోతున్నాయి. దాని వెనకుండి నడిపే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కాపులు అనే పేరు అడ్డం పెట్టి మొత్తాన్ని కాపుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని చేయాలనుకుంటున్నారో పూర్తి డేటా కూడా అది నా దగ్గర ఉంది. బట్ ఇప్పుడు చెప్పడం అది సమంజసం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఏం చేయాలనుకున్నా, ఆనాడు గరిటెలు పళ్ళాలు పట్టుకున్నా, ఈనాడు గంటలు పట్టుకొని సిద్ధమై రోడ్డు మీదకి వచ్చినా ఏమీ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తారు తేడా వస్తే. ఎవ్వరు ఏమన్నా ఏం మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. అంటే ఒక రకంగా మెతగ్గా వెనక తగ్గడానికి చిరంజీవి గారో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కాదు. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రం నిలబడడం కోసం ఎవరితో పని చేయించుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అంతేగాని ఇక్కడ మళ్ళీ కులాలు తీసుకొచ్చి చిచ్చులు పెట్టి పదవులు ఇస్తామని ఆశ చూపి ఎంతమందికి ఇస్తారు? కాపులు మొత్తం అందరికీ ఒక్కొక్క సీఎం పదవి ఇచ్చేలాగా ఆఫర్ ఇచ్చిన సునీల్ కుమార్ గారు, ఆయన మాటలు కాదు, ఆయన కూడా జస్ట్ ఒక రిమోట్ బొమ్మ మాత్రమే. సునీల్ కుమార్ గారిని ఆడించే వెనకున్న ఇంకొక రిమోట్ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరీ నొక్కి మరీ చెబుతుంది మగధా న్యూస్.